ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 58వ అధ్యాయము. మళ్ళీ పాలసముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు. అప్పుడు అందులో నుంచి ఒక తెల్లని గుర్రము బయటకొచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుర్రాన్ని చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వాన్ని బలిచక్రవర్తి తనకివ్వమని అడిగాడు. తర్వాత మళ్లీ చిలకటం మొదలుపెట్టారు. ఇప్పుడు పాలసముద్రంలో నుంచి బ్రహ్మాండమైన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి 5వ తనం తరగదు. దాని మీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి యొక్క ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలాల రూపంలో కోరికలు తీరుస్తుంది. ఈ కల్పవృక్షాన్ని ముందు ఇంద్రునికిచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలే దేవనర్తకి మనులై ఉండిపోయారు. తరువాత పాలసముద్రం ఇంకా చిలకటం మొదలుపెట్టారు. అప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరగబోతుంది. ఆమె శుక్రవారము పంచమి రోజు పుట్టింది. పచ్చటి కాంతితో తెల్లని వస్త్రాలు కట్టుకొని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అని నల్లని కన్నులతో సొగసైన చూపులతో మాతృవాత్సల్యంతో అందరి వంకా చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రాలన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందం పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటబడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమ యథార్థము. పుడుతూనే ఆ తల్లి యవ్వనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశస్థాపన చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రము వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు. ఈ స్తోత్రం చేయటానికి కొన్ని రోజులు నియమం ఉంది. ఇలా ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలం శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీబంధము చుట్టూ చక్కటి మల్లెపూలు సంపెంగ పువ్వులు జాజి పువ్వులు అలంకరించుకొని ఉంది. మెడ నిండా హారాలు వేసుకొని ఉంది. వరదముద్ర పత్తి చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తుంది. 2 పాదాలు కలిపి పద్మాసనం వేసుకొని ఉంది. పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచంలో అమ్మపాలకు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమందు మనము సుఖశాంతులతో ఉండటానికి ఐశ్వర్యం తప్ప వేరొక దిక్కు లేదు. అందుకనే ఐశ్వర్యము ఉండాల్సిందే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. ఆనాడు బిడ్డడైనందుకు అమ్మ పాలించి బ్రతికించినట్లు సమస్త లోకాలకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యము ఇచ్చి కాపాడు అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అలాంటి తల్లి మనకు విష్ణుభక్తిని ఇచ్చి ఆనందాన్ని కల్పిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించటం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరటం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభైవేకయజ్ఞము పరమాత్మ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు. పక్కన లక్ష్మీ చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఈమెకు భర్త నిర్ణయింపబడాలి. అలాంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజు లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం అని పిలుస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ తల్లికి మంగళస్నానం చేయించటానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళస్నానం చేయటానికి ఒక పీట మీద కూర్చోవాలి. అందుకే దేవేంద్రుడు ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతుంది. లక్ష్మీదేవికి మీరేమిస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయటానికి దాని మీద కూర్చుంది. అమ్మవారు స్నానం చేయటానికి నీళ్లు తీసుకురావాలి. పసుపు కుంకాలకు లోటు లేకుండా చాలా కాలం నుంచి పసుపు కుంకాలతో ఉన్న యువతులు నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటితో కొద్దిగా పసుపు కలవాలి. తర్వాత దానిలో పుల్లవములు వేయాలి. పల్లవములు వేయటం చేత జలములు మంగళ స్నానాలకు యోగ్యాలవుతాయి. అలాంటి పల్లవములను భూదేవి తెచ్చిచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యాలు ఇచ్చాయి. వసంతుడు తేనె తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. ఇలా లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు చక్కని స్వస్తి మంత్రాలు చెబుతూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదం చదువుతున్నారు. మంగళధ్వనులు జరగాలి. లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు మంగళధ్వనులు చేశాయి. మేఘాలే వేణువులు ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. అమ్మవారు స్నానం చేసిన తర్వాత
ఆ రోజు అమ్మవారు కట్టుకోవలసిన పట్టుచీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయము అనగా చీరతో పాటు ఒక రవికల గుడ్డ లేదా మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి. ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టైనా ఇవ్వాలి. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రంలో ఉన్న వరుణుడే సుహృత్. అలాంటి సుహృత్ అమ్మవారు వేసుకునేందుకు వైజయంతి మాల ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవటానికి కావలసిన గాజులు, హారాలు, నగలు ఇవన్నీ ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీదేవి ఒక మంచి తారాహారం ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామర పువ్వు ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలాలు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపము దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైన భద్రతను చేకూర్చగలిగిన మంత్రాన్ని అమ్యాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ లక్ష్మీదేవిని ఎల్లకాలము లోకాలకు ఎలికరానివే పరిపాలిస్తావు అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దండ పట్టుకుని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యాలు వింటే కన్నెపిల్లలకు అలాంటి భర్తలు వస్తారు అంటారు. ఆమె జగత్తుకంతటికి తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే, వారు దరిద్రులైపోయారు. వాళ్లకు అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారవుతారు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమైన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. మామగారు అవగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తభం తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహుకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తవాన్ని తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవచ్చము అనే పిట్టుమచ్చ మెరుస్తుంది.